ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న ఆయన గొప్ప వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ సమయంలో, ఈ మాట పలికిన సమయంలో యెహోషువతో దేవుడు ఈ మాట చెబుతా ఉన్నాడు. నిజంగా యెహోషువకు ఈ మాట ఎంతో అవసరమని దేవునికి తెలుసు. ఎందుకంటే అంతకు ముందుగా 2వ వచనంలో 1వ అధ్యాయంలో ప్రభువారు యెహోషువతో ఆ జనులతో చెబుతాడు, నీవు లేచి నీవును ఈ జనులందరూ కూడా యోర్దాను నది దాటి మీకిచ్చుచున్న దేశానికి వెళ్ళండి అని. యోర్దాను నది దాటి మీరు ఆ దేశానికి వెళ్ళిపోండి అని యెహోషువతో ప్రభువు చెప్పాడు. ఈ మాట వినగానే యెహోషువ గుండె జారిపోయి ఉంటుందేమో. ఎందుకంటే మరి తన సేవకుడైన, తనకంటే ముందు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన సేవకుడైన మోషే కర్ర చాపగానే ఎర్ర సముద్రము 2 పాయలుగా మారిపోయింది కదా. మరి అతను ఎంతో శక్తివంతుడు. నేనేపాటివాణ్ణి యోర్దాను నదిని చీల్చడానికి, ఈ జనులను అవతలికి తీసుకువెళ్ళడానికి నాకు శక్తి చాలదేమో అన్న భయాందోళనతో బహుశా యెహోషువ ఉండి ఉంటాడు. అందుకే ఎన్నో మార్లు యెహోషువని మొదటి నుంచి కూడా ప్రభువు బలపరుస్తూ వస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయంలో కూడా, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయంలో కూడా 6, 7, 8 వచనాల్లో మనం చూస్తే స్వయంగా మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెబుతాడు. అంతకంటే ముందు 6వ అధ్యాయంలో కూడా ప్రజలందరికీ ప్రభువు చెబుతా ఉంటాడు, ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. అంటే పలుమార్లు యెహోషువని ప్రోత్సహించుకుంటూ ప్రభువారు నడిపిస్తా వచ్చాడు. మరి వాగ్దాన దేశానికి చాలా సమీపంగా ఉన్నారు. యోర్దాను నది దాటితే చాలు, ఇంకా వాళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవచ్చు. ఆ సమయంలో కూడా మరలా యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టను, చివరి వరకు నీతో ఉంటాను, నిన్నెన్నడూ కూడా ఎడబాయను అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, చివరి వరకు కూడా మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడువడు, ఎడబాయడు. ఆయన మనల్ని పిలిచాడు. మన జీవితంలో ఏ కార్యాలు ఆయన జరిగించాలనుకుంటున్నాడో, ఏ మార్గము ద్వారా మనల్ని నడిపించాలనుకుంటున్నాడో, తన చిత్తాన్ని ఏ విధంగా మన జీవితంలో జరిగించాలి అని ఆయన ఉద్దేశించాడో అదంతా కూడా నెరవేర్చే వరకు కూడా ఆయన నీతో నాతో ఉండే దేవుడు. మరి ఆ సమయంలోనైతే మోషే ద్వారా యెహోషువను ప్రోత్సహించాడు దేవుడు. నిన్ను విడువడు, ఆయన ఎడబాయడు అని మోషే యెహోషువను ప్రోత్సహించాడు. మరి ఈ దినములో ఎంతోమంది సేవకుల ద్వారా, ఈ సమయంలో నా ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా ఈ మాటలు వింటున్న నిన్ను కూడా దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది కదా, నిన్నెన్నడూ విడువను, ఎడబాయను, నరమాత్రుడు ఏం చేయగలరు, దేవుడు నీకున్నాడు కదా, ఆయనే నీ సహాయకుడు కదా అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టడు, ఎడబాయుడు అని జ్ఞాపకం పెట్టుకో. నీ జీవితంలో అన్నీ కూడా ఆయన చేసే వరకు, ఆయన అనుకున్నది, దేవుడు చేయాలనుకున్నది, దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది, నిన్ను ఎలాగైతే నడిపించాలి అనుకున్నాడో అదంతా కూడా ఆయన చేసి ముగించే వరకు కూడా ఆయన నీతో ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ.